హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లో 7th చాప్టర్ జియోమెట్రీలో ఉన్న వర్క్షీట్ 8ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ ఏరియా. ఫస్ట్ వన్, డ్రా ఎనీ షేప్ ఆన్ ద గ్రిడ్ పేపర్ విత్ కంప్లీట్ బాక్సెస్ అండ్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ అండ్ ఏరియా ఇన్ స్క్వేర్ యూనిట్స్. చూడండి అమ్మా, నేను ఇక్కడ 4 బాక్స్ని కలర్ చేశాను. లెంత్ 4 యూనిట్స్, బ్రెడ్త్ 1 యూనిట్. పెరిమీటర్ ఇజ్ ఈక్వల్స్ టు 4 units plus 1 unit plus 4 unit plus 1 unit is equals to 10 units. ఈ విధంగా అయినా చేయొచ్చు. పెరిమీటర్ని ఇంకో విధంగా కనుక్కోవచ్చు. ఫార్ములా 2 into L plus B is equals to 2. లెంత్ ఏమో 4 ప్లస్ బ్రెడ్త్ ఏమో 1 is equals to 2 into 5. 2 5s are 10 units. ఏరియా is equals to L into B. L ఏమో 4 units into బ్రెడ్త్ ఏమో 1 unit is equals to 4 1s are 4 square units. Second one, draw a square on the grid paper of 7 units sides. Find its area in square units. ముందు సైడ్ 7 యూనిట్స్తో స్క్వేర్ని డ్రా చేయాలి. తర్వాత ఏరియాని ఫైండ్ చేయాలి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ సైడ్. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ 7 యూనిట్స్. 7 into 7 ఈజ్ ఈక్వల్స్ టు 49 స్క్వేర్ యూనిట్స్. ముందు లెంత్ 8 యూనిట్స్, బ్రెడ్త్ 6 యూనిట్స్తో ఒక రెక్టాంగిల్ని డ్రా చేయాలి. తర్వాత దాని ఏరియాని ఫైండ్ చేయాలి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 8 యూనిట్స్ ఇంటూ 6 యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 48 స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 48 స్క్వేర్ యూనిట్స్. ఫోర్త్ వన్, డ్రా ఏ రెక్టాంగిల్ ఆన్ ద గ్రిడ్ పేపర్ విత్ లెంత్ 6 యూనిట్స్ అండ్ బ్రెడ్త్ 4 యూనిట్స్. ఫైండ్ ఇట్స్ ఏరియా. ముందు 6 యూనిట్స్ లెంత్తో 4 యూనిట్స్ బ్రెడ్తో ఒక రెక్టాంగిల్ని డ్రా చేయాలి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 6 యూనిట్స్ ఇంటూ 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 4s are 24 స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 24 స్క్వేర్ యూనిట్స్. వర్క్షీట్ 9, సబ్ టాపిక్ సర్కిల్. ఫస్ట్ వన్, నేమ్ సమ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద షేప్ గివెన్. కింద ఇచ్చిన ఆకారంలో ఉండే కొన్ని వస్తువుల పేర్లు రాయండి. ఆన్సర్: కాయిన్స్, బ్యాంగిల్స్, వీల్. Second one, draw a line along curved edge of a bangle, plate, small water bottle cap. Write the names of the shapes you obtained. చేతి గాజు, గుండ్రని పళ్ళెము, వాటర్ బాటిల్ మూత మొదలైన వస్తువులను కాగితంపై పెట్టి వాటి అంచుల వెంబడి గీయండి. థర్డ్ వన్, డ్రా 3 circles and color them. Fourth one, take a chart and draw a circle, cut it around, identify the center, radius and పెరిమీటర్ ఆఫ్ దిస్ సర్కిల్. ఒక చార్టుపై వృత్తాన్ని గీసి చుట్టూ కత్తిరించాలి. దాంట్లో కేంద్రం, వ్యాసార్థాన్ని ఈ విధంగా గుర్తించాలి. తర్వాత ఆ సర్కిల్ చుట్టూ దారాన్ని పెట్టి ఆ దారాన్ని స్కేల్ సహాయంతో కొలవాలి. ఫిఫ్త్ వన్, మేక్ డిఫరెంట్ షేప్స్ విత్ ఏ టాన్గ్రామ్ యూ ప్రిపేర్డ్. వివిధ ఆకారాలతో టాన్గ్రామ్ని తయారు చేయాలి. వర్క్షీట్ 10, సబ్ టాపిక్ అసెస్మెంట్. First one, draw the shapes and write the names of the objects which are in the shapes from your surroundings. Name of the shape: rectangle. Diagram. Name of the objects: mobile, money, door. Second one, square. Diagram. Name of the objects: napkin, bread. Third one, circle. Diagram. Name of the objects: coin, wheel, bangle. Fourth one, triangle. Diagram. Name of the objects: ice cream cone, joker cap. Second one, write the number of sides and number of corners in the following table for the given shapes. First one, rectangle. Number of sides 4, number of corners 4. Second one, circle. Number of sides 0, number of corners 0. Third one, triangle. Number of sides 3, number of corners also 3. థర్డ్ వన్ చూడండి, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద గివెన్ షేప్స్. కింద ఇచ్చిన షేప్స్కి పెరిమీటర్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, 3 cm ప్లస్ 4 cm ప్లస్ 5 cm ప్లస్ 7 cm ఈజ్ ఈక్వల్స్ టు 19 cm. సెకండ్ వన్, 6 cm ప్లస్ 10 cm ప్లస్ 8 cm ఈజ్ ఈక్వల్స్ టు 24 cm. పెరిమీటర్ 24 cm. థర్డ్ వన్, 6 cm plus 6 cm plus 6 cm plus 6 cm plus 6 cm. Perimeter is equals to 30 cm. Fourth one చూడండి, perimeter of the rectangle is 50 cm and its length is 15 cm. What is the breadth of the rectangle?
మనకి ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ టోటల్ 50 సెంటీమీటర్స్ అన్నారు. లెంత్ 15 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఏమో ఇవ్వలేదు. సో మనం ఇక్కడ బ్రెడ్త్ని ఫైండ్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 50 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 15 ప్లస్ బి. 50/2 ఈజ్ ఈక్వల్స్ టు 15 ప్లస్ బి. 50ని 2తో డివైడ్ చేస్తే 25 వస్తుంది. 25 ఈజ్ ఈక్వల్స్ టు 15 ప్లస్ బి. బి ఈజ్ ఈక్వల్స్ టు 25 మైనస్ 15. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. Fifth one, perimeter of a triangle with all equal sides is 15 centimeter. What is the length of each side? Answer, perimeter of triangle is equals to 15 centimeter. Triangle ki 3 sides ఉంటాయి. Length of each side is equals to 15/3 is equals to 5 centimeters. Each side 5 centimeters. Sixth one, draw a square on a grid paper whose side is 6 units. Find its perimeter. ఇక్కడ మనం ఈ గ్రిడ్ పేపర్లో 6 యూనిట్స్ని యూస్ చేసి స్క్వేర్ని గీయాలి. ఇక్కడ చూడండి, ఈచ్ సైడ్ 6 యూనిట్స్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ సైడ్. సైడ్ అంటే 6 యూనిట్స్ కదా, 6 యూనిట్స్ ఇంటూ 6 యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 6 ఆర్ 36 స్క్వేర్ యూనిట్స్. సెవెంత్ వన్, ఏ టాప్ ఆఫ్ ఏ టేబుల్ ఆక్యుపైస్ 20 ఈక్వల్ సైజ్డ్ పేపర్స్. దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. ఆన్సర్, ఏ టేబుల్ ఆక్యుపైస్ 20 ఈక్వల్ సైజ్డ్ పేపర్స్ and the area is 20 papers. Eighth one, draw a rectangle on the grid paper with length 5 units and breadth 4 units. What is the area of the rectangle? Length 5 units, breadth 4 units. Area of the rectangle is equals to L into B. Length 5 into breadth 4 is equals to 20 square units. Area of the rectangle is equals to 20 square units.